ఈ ఎర్రన వల్ల పుణ్యమా అని మా మామకు నాకు ఇప్పటి వరకు యుద్ధం మొదలు పెట్టిన దగ్గర నుంచి అసలు డ్యూటీలే లేవు. రే చాలా పాపం రా, చాలా పాపం రా. చాలా రోజుల తర్వాత ఈ రోజు మా మామకు డ్యూటీ మొదలయ్యింది. ఇన్ని రోజులు మా మామ వాళ్ళ ఆఫీస్ మా ఏరియా పక్కనే ఉండేది. మరి ఆఫీస్ వాడికి ఏమయ్యిందో కానీ మా ఏరియాలో ఉండే ఆఫీస్ ఎత్తేసాడు. కొంతమందికి మా ఏరియా పక్కనే ఉండే వాఫరాని ఏరియాకు డ్యూటీలు మార్చారు. కానీ నా దురదృష్టం గురించి తెలిసిందే కదా, మా మామ డ్యూటీ మాత్రం ఎక్కడో 50 కిలోమీటర్ల అవతల పడింది. బేసిక్గా నా జాతకమే అంతండి. చచ్చినట్టు రోజుకి 2 సార్లు వెళ్ళి రావాలి. అలా అయినా పర్లేదు కానీ మరి ఈ రోజు ఏమనుకుంది ఏంటో, డ్యూటీ దగ్గర వేలు ముద్ర వేసిన తర్వాత నుంచి బయట తిప్పడం మొదలు పెట్టింది. ముందు ఒక చోట పార్టీ అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళింది. 2 గంటలకు వెళ్ళి మేము సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉన్నాము. దాని తర్వాత మళ్ళీ షాపింగ్ అని చెప్పి నైట్ 9 గంటల వరకు అలానే ఉంచేసి 9 గంటలకు రెండోసారి ఫింగర్ ప్రింట్ వేసి 10 గంటలకు ఇంటికి తీసుకొని వచ్చింది. ఈ రోజు ఈ హుడ్డీ వేసుకుని వెళ్ళడం అనుకుంటా ఎంత ఒక్కబోసింది. మళ్ళీ జనంలో ఇంకోసారి ఈ హుడ్డీ వేసుకుని బయటికి మాత్రం వెళ్ళకూడదని చెప్పి అనిపించింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది.